ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో వందనములు. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 29 వచనాల వరకు ధ్యానించుకుందాం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరుగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కోరుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నందును, ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకునుచో పోర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనా నీ వలన అయితే నా మీద కనికారపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేనని. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, ఎందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఉదయకాలములో యేసు ప్రభువారు చేసిన మరొక అద్భుత కార్యం గురించి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతాలు చూడాలంటే, స్వస్థత పొందాలంటే, ఆశ్చర్య కార్యములు అనుభవించాలంటే మనలో పరిపూర్ణ విశ్వాసము ఖచ్చితంగా ఉండాలి. మరి యేసు ప్రభువారి దగ్గరికి ఎవరు వచ్చినా విశ్వాసము లేకుండా ఎలాంటి మేలు వారు పొందలేకపోయేవారు. ఇది మనం గమనించినప్పుడు యేసు ప్రభువారి శిష్యుల దగ్గరికి కొంతమంది వచ్చి, శాస్త్రులు యేసు ప్రభు శిష్యులు ఒక చోట కూడుకొని తర్కించుకుంటాం యేసు ప్రభువారు వచ్చారు. వారు దేని గురించి తర్కించుకొనుచున్నారు అంటే, ఇక్కడ ఒక భయంకరమైనటువంటి మూగదెయ్యము
ఒక్కొక్క వ్యక్తిని పట్టి పీడిస్తూ ఆ వ్యక్తికి మూర్ఛిల్లినట్టుగా చేస్తూ ఉండేది. ఆ తండ్రి ఆ కుమారుని పట్టుకొని యేసు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది శిష్యులతో తర్కిస్తున్నారు. మీరెందుకు తన్ని బాగు చేయలేకపోయారు? ఆ మూర్ఛ జబ్బు ఎందుకు మీరు నయం చేయలేకపోతున్నారు? ఈరోజు కూడా చాలామంది ఇలాంటి ప్రశ్నలు వేసి క్రైస్తువులు ప్రార్థన చేసిన ఎందుకు ఈ జబ్బు బాగవట్లేదు, ఎందుకు ఈ రోగాలు స్వస్థపరచబడట్లేదు అని ప్రశ్నించేవారు కోకోలాలుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, వాస్తవంగా ప్రభు దగ్గరికి వచ్చిన వారు విశ్వాసం లేకపోతే ఎలాంటి కార్యాలు జరగవు. ఈ స్థలములో మనం గమనించినప్పుడు ఆ మూర్ఛ జబ్బు కలిగినటువంటి వ్యక్తి యొక్క కుమారుడు తరచుగా తనకు మూర్ఛ రావడం తండ్రి అయితే తట్టుకోలేకపోతున్నాడు. ఆయన వచ్చి, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, ఆయన ఒక పదం వాడుతున్నారు ఇక్కడ. అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత. చాలామంది ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని దగ్గరికి వచ్చి కొంతమంది స్వస్థపరిచి ప్రార్థన చేయమన్నప్పుడు అమంతంగా వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారికి కానీ నయం కాకపోతే వీరి దేవుడు స్వస్థపరచలేదని, లేక వీళ్ళు శక్తి లేని వారని విమర్శించి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. యేసు ప్రభువారు ఏమంటున్నాడో చూద్దాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ పదం వాడారో, యేసు ప్రభువారు, విశ్వాసం లేని తరము వారులారా, ఎంతకాలము నేను మీతో నుందును, ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును, వారిని నా ఎదుకు తీసుకుని రండి అని వారితో చెప్పగా ఆయనకి స్పష్టంగా అర్థమైంది, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చిన వారు బాగు చేయలేకపోయారు. సంఘమంతా కలిసి ప్రార్థించిన బాగు కాలేదు. ఏ పాస్టర్ గారు ప్రార్థించినా బాగవట్లేదు అంటే దాని అర్థం పాస్టర్ గారిలో పవర్ లేదు, లేకపోతే దేవుడు బాగు చేయట్లేదు అని కాదు. దాని అర్థం విశ్వాసము లేకుండా ఒక మనిషి ఎంతకాలం ఉంటాడో దేవుని యొద్ద నుండి ఎలాంటి అద్భుత కార్యాలు ఆయన చూడలేడు. ఒక వ్యక్తి దేవునిలో నుండి అద్భుత కార్యములు చూడాలంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే ప్రభువారు నా యొద్దకు తీసుకురండి అని చెప్పి వారికి గద్దిస్తున్నాడు. ఎంతవరకు నేను మీ విశ్వాసం లేని జీవితం సహించాలి, తీసుకురండి అన్నప్పుడు వారు ఆయన యొద్దకు ఆ కుమారుని తీసుకుని వచ్చారు. ఇక అంతే, తనలో ఉన్న దెయ్యము యేసుప్రభువును చూడగానే విలవిలలాడించి ఆ వ్యక్తిని నేలపడి అది పొర్లేటట్లుగా చేసి తన నోటు నుండి నురుగు కార్పించి ఆ వ్యక్తిని చాలా దురవస్థ పాలు చేసింది. చూస్తున్న ప్రజలు ఆశ్చర్యమైపోతున్నారు. ఇప్పటి వరకు ఒకలా ఉండేది, ప్రభువు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా అయిపోయిందని అందరూ విచిత్రంగా ప్రశ్నించుకుంటున్నారు. అవును నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు యేసు దగ్గరికి వస్తానంటే ఈ లోక సంబంధమైన దురాత్మ ఒప్పుకోదు. దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే అది వేరే వేరే విధమైనటువంటి ప్రయోగాలు మన మీద చేసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ ఆ కుమారుడు పరిస్థితి కూడా అలాగే జరిగింది. అయితే ఆ తండ్రి ఎంతో ఆవేదన చెందుతున్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, ఈ పరిస్థితి సంభవించే ఎన్నాళ్ళైంది, ఎంతకాలం నుంచి ఇది ఉంది అని అడిగినప్పుడు ఆ తండ్రి తను పుట్టినప్పటి నుంచి బాల్యం నుండియే అని సమాధానం చెప్తా ఉన్నాడు.
ఒకరోజు 2 రోజులు, నెల, 2 నెలల, సంవత్సరాలు కాదు, కానీ తను చిన్నప్పటి నుండి ఈ మూర్ఛ జబ్బు తనకు పట్టి పీడిస్తోంది. వానికి నాశనం చేయాలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడద్రోస్తుంది. తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఒక కఠినమైన మాట ప్రభు దగ్గర వాడాడు ఆయన. ఏమైనను నీ వలన అయితే వాని మీద మా మీద కనికారపడి మాకు సహాయము చేయమనెను. దేవుని దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా నీ చేత అయితే, నీ వలన అయితే అనే పదాలు వాడకూడదు. మీ దేవుడు కనుక బాగు చేస్తే, మీ దేవుడు కనుక స్వస్థపరిస్తే, మీ దేవుడు కనుక ఆరోగ్యం ఇస్తే అనే పదాలు వాడరాదు. చాలా తప్పు. ఆ పదము ఆ తండ్రి వచ్చి వాడి ఆ పదము ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికారపడి మాకు సహాయం చేయమని చెప్పి యేసు ప్రభు దగ్గర ఆయన ప్రాధేయపడుతున్నాడు, బ్రతుములాడుతూ ఉన్నాడు. ఆ మాట విన్న యేసు ప్రభు వారు సూటిగా ఆ తండ్రికి ఒక మాట అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడికి కావాల్సింది, దేవుని ద్వారా ఏదైనా మేము పొందాలి అనుకుంటే దేవుడి మీద నమ్మకం కావాలి, వారికి విశ్వాసం కావాలి. నా ప్రియ సోదరి సహోదరుడా, దేవుని సహాయం పొందాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితంలో నువ్వు దాటలేనంత సమస్యల మధ్య చిక్కుకొని ఉన్నావా? దేవుడా 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 అని పిలిస్తే కాదు, దేవా నువ్వు ఇది చేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పి మన మనస్ఫూర్తిగా యేసు ప్రభు మీద మన విశ్వాస్యతను కనుపరచగలగాలి. యేసు ప్రభులో మనం ఈ పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని మనం చూపించగలిగితే నిశ్చయంగా మనము దీవించబడతాం. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు వారు ఆ పిల్లవాని తండ్రికి ఆయన తెలియజేసినప్పుడు, ఆ పిల్లవాని తండ్రి ఇక్కడ ఒక సమాధానం ఇస్తున్నాడు. నిన్ను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చెయ్యము. మానవులన్న తర్వాత అపనమ్మకం అనేది సహజము. అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, మీరు బాగు చేస్తారని నమ్ముతున్నాను. నాలో ఏ అవిశ్వాసము, ఏ అపనమ్మకం అయితే ఉందో దయతో అది నా నుండి తీసివేయండి. అపనమ్మకం ఉండకుండా సహాయము చేయండి అని ఆ తండ్రి ప్రభునేసు దగ్గర వేదన పడి అడుగుతా ఉన్నాడు. అయితే ప్రభు మన విశ్వాసం చెక్ చేసినప్పుడు, మన పరిస్థితులు ఆయన చూచినప్పుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఇక్కడ జనులు గుంపు కూడి తన యొద్ద పరుగెత్తుకునొచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటిదేయమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. యేసు ప్రభు వారు ఈ మూర్ఛ జబ్బు కలిగిన వ్యక్తిని గద్దించాడు. చెవిటి దెయ్యమా, మూగదెయ్యమా, ఈ కుమారుని విడిచిపెట్టి పోమ్మని చెప్పి ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపునకు ఆ మూర్ఛ జబ్బుతో ఉన్నటువంటి పిల్లవాడు కింద పడి విలవిల కొట్టుకొనుచో భయంకరంగా నురుగు కార్చి చాలా భయంకరమైన కేకలు వేసి ఉండిపోయాయి. అదేం పోయిన తర్వాత ఆయన చచ్చినోళ్ళ పడిపోయినాడు, చలనము లేదు. జనాలు అనుకుంటున్నారు ఈ అబ్బాయి చనిపోయాడు. ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడే కానీ ఈయన బాగుపడలేదు, ఈయన చనిపోయాడని చెప్పి ఆయన గురించి అంటున్నప్పుడే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఏ పిల్లోడైతే చచ్చిపోయాడని చెప్పి
ప్రజలు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఆ పిల్లవాడిని చేయి పట్టి ఆ పిల్లవాడిని లేపినప్పుడు ఆయన చక్కగా లేచి నిలబడి చక్కగా ఆరోగ్యంగా ఆయన నిలబడ్డాడు. గమనించండి, తన శిష్యులు అంటున్నారు, అయ్యా మేము ఎందుకయ్యా వెళ్ళగొట్టలేకపోయాము? యేసే అంటున్నాడు, ఉపవాస ప్రార్థన వలన కానీ ఇలాంటిది ఏది కూడా మీరు వెళ్ళగొట్టలేరు. అది సాధ్యము కాదు. ప్రియన్ సోదరి సహోదరుడా, ఉదయకాసులు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఉపవాసముండి దేవునికి ప్రార్థించినప్పుడు దైవ శక్తితో నింపబడి ఇటువంటి ఎలాంటి అద్భుత కార్యాలైనా మీరు చేయగలుగుతారు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ఉపవాస ప్రార్థన ద్వారా దైవ శక్తి పొంది అద్భుతాలు సూచక క్రియలు చేయటానికి ప్రభువా మాకు ఆధిక్యత ఇచ్చినందులకై మీకు వందనాలు. దేవుని వాక్యం వినని విడలు ఎటువంటి బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఎలాంటి వ్యాధి, ఎలాంటి వేదన అనుభవిస్తున్నా ఉపవాస ప్రార్థన ద్వారా అవన్నిటి నుంచి విడుదల పొందుకునే కృప ప్రతి ప్రియ బిడలకు అనుగ్రహించుమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించును గాక.